ఆ సంస్థను కేఆర్ఎంబిని నిర్వహించాల్సిన బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది. కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచిపెడుతున్నారు. ఇది నా మాట కాదు, ఇది ఈఎన్సీ గారి మాట, ఇది కేఆర్ఎంబి మాట. డాక్యుమెంట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప నేను రాజకీయంగా మాట్లాడతలేను. అడ్డగోలుగా తెలంగాణ నీళ్లు తీసుకుపోతున్నారు, తెలంగాణ నోళ్లు కొడుతున్నారు, తెలంగాణ భూములను బీళ్లు పరుస్తున్నారు, తెలంగాణకు మంచినీళ్లు లేకుండా జరిగే పరిస్థితి అయితే ఉంది. మా నోళ్లు కొడుతుంటే నా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాట్లాడదు, ఈ రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్లు మాట్లాడరు. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవులు మూసుకుంటున్నారు. ఇది ఏంటి? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి? అంటే మీరు ఇద్దరు కలిసి తెలంగాణ బొడిగ వేసుకుందాం అనుకుంటుండ్రా? రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీకు దోస్తాన్లు ఉంటే మీ పర్సనల్ ఏమన్నా చేసుకోండి, మీ వ్యవహారాలు ఏమన్నా కానీ. చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి మధ్య ఫెవికాల్ బంధం ఉండొచ్చు, ఉండని, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్ర హక్కులు కాలరాసే హక్కు మీకు లేదు. ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలనే కదా మీకు అధికారం ఇచ్చింది ప్రజలు. అధికారం ఇస్తే ఈ రాష్ట్ర హక్కులను ఆంధ్రాకి ఎందుకు రాసిస్తున్నారు? రేవంత్ రెడ్డి రాసిస్తాడు, బీజేపీ ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది. ఈ రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఇవాళ తెలంగాణ హక్కులు కాలరాస్తున్నారు. తెలంగాణ నోటికాడ బుక్కను ఎత్తగొడుతున్నారు. తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు ధారాదత్తం చేస్తున్నారు. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే దీని మీద స్పందించాలని, ఆంధ్రప్రదేశ్ నీటి మళ్లింపును నిలిపివేయాలని, క్యారీ ఫార్వర్డ్ కింద తెలంగాణ నీళ్లను సాగర్ శ్రీశైలంలో ఆపి పెట్టాలని చెప్పి మేము ఇటు బీజేపీని కేఆర్ఎంబిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ సంవత్సరానికి వాడుకోగా ఏమైనా మిగిలితే క్యారీ ఫార్వర్డ్ విధానం ఉంటుంది. సాగర్లో శ్రీశైలంలో ఆపి పెట్టుకుంటే వచ్చే వానకాలం పంటలకు